అందరికీ నమస్కారం. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. సాధారణంగా మనుషుల్లో చాలామందికి శనీశ్వరుడంటే భయం. శనికి సంబంధించి అనేక సందేహాలు, అనేక అపోహలు ఉంటాయి. మరి ఆ యొక్క అపోహాలను, సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ మన స్టూడియోకి ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వచ్చారు. వారిని అడిగి ఎన్నో విశేషాలను ఈ శనీశ్వరుడికి సంబంధించి తెలుసుకుందాం. సరేనా? నమస్తే సార్. నమస్కారం అండి. చాలామంది మాకు శని దోషం ఉంది, ఏలినాటి శని ఉంది అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం కదా సార్. అయితే వీటికి సంబంధించి పరిష్కార మార్గాలు, అదేనండి రెమెడీస్ ఎలా ఉంటాయో ఆ రెమెడీస్ గురించి చెప్పండి సార్. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు శనికి సంబంధించిన రెమెడీస్ చెప్తాం. అసలు రెమెడీస్ చేయడం ఏంటి? రెమెడీస్ ఎందుకు చేస్తున్నామంటే శనికి ఆ ట్రాక్లో పడడానికి. ఆ రెమెడీస్ చేస్తే శని ఇంప్రెస్ అవ్వడు, నువ్వు ట్రాక్లో పడతావు. కష్టపడడం మొదలెడతావు, టైంకి రావడం మొదలెడతావు. ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. గాలికి తిరిగేవాడు కూడా ఈ రెమెడీస్ చేస్తే అక్కడికి ఒక ఆలోచన వస్తుంది, అరే నేను మారాలబ్బా, మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, నేను రోజు ఆఫీస్కి వస్తున్నా, టైంకి ఎందుకు రావట్లేదు, నేను టైంకి రావాలి, ఒక 10 సంవత్సరాలు కష్టపడితే నేను బాగుపడతాను కదా. ఏదో గాలికి పని చేస్తుంటారు చాలామంది. ఏదో ఊరికి వచ్చామా, పొయ్యామా, మాటలు చెప్పామా, అలానే ఉంటారు, పెద్దగా ఎదగరు. ఈ రెమెడీస్ చేస్తే ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది. శని ఇంప్రెస్ అవుతాడు, నీకేదో ప్రమోషన్ వస్తుందని కాదు, అవి ఏది జరగవు. ఒక ఆలోచన వస్తుంది నీకు, ఒక 10 years 16 years థాట్ వస్తుంది, ఒక 15 ఏళ్ళు ప్లానింగ్ చూపిస్తాడు శని నీకు కలలో. చెప్తాడు, లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది, నేను ఇంకా కష్టపడాలి, నేను ఇంకా టైంకి రావాలి, నేను ఇంకా మారిపోవాలని. అవును సార్. ఇప్పుడు రెమెడీస్ చెప్పుకుంటే ఫస్ట్ నువ్వులు దానం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు నువ్వులు ఆవుకు దానం ఇవ్వకూడదు. కొన్ని ఆవులు ప్రెగ్నెంట్ ఉంటే అవి ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. నువ్వులు ఎప్పుడు ఆవులకి ఇవ్వకూడదు. అంటే తెల్ల నువ్వులా సార్, నల్ల నువ్వులా? నల్ల నువ్వులే. అసలు నువ్వులు అయితే ఆవులకి ఇవ్వకూడదు. తర్వాత ఈ నువ్వులు అనేది దానంగా ఇవ్వాలి గుడిలో, శివలింగం దగ్గర. ఫస్ట్ నల్ల నువ్వులు, తర్వాత నువ్వుల నూనె వస్తుంది. నువ్వుల నూనెతో దీపం పెట్టి సేమ్ శివలింగం దగ్గర పెట్టాలి. పెట్టేసి వెళ్ళి చెప్పాలి, నాకు మారాలని ఉంది, ప్లీజ్ నాకు కష్టపడాలని ఉంది, నా ఒళ్ళు వంగట్లేదు, నేను కష్టపడలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, కూర్చుంటే నిద్ర వస్తుంది, పుస్తకాలు పేజీలు తిప్పలేకపోతున్నాను, నాకు శక్తినివ్వండి, నాకు చదువునివ్వండి, ఆ ఫోకస్నివ్వండి, ఆ ఎనర్జీనివ్వండి, మీరు చెప్పినట్టు కష్టపడే తత్వం నాకు ఇవ్వండి అని కోరుకుంటే అప్పుడు మీకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ వస్తుంది. అంటే ఒక ఆలోచన స్లోగా మీరు కష్టపడడం మొదలవుతుంది. ఒకటేసారి రాదు, అది వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మెల్లిమెల్లిగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి శనివారం నువ్వుల నూనె పెట్టాలి శివాలయంలో, శివలింగం దగ్గర. ఇక్కడ పాయింట్ ఏంటి, ఊరికే పెట్టి రావడం కాదు, మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, వారంకి ఎవ్రీ వీక్ టు వీక్, ఈ వారం బాగానే కష్టపడ్డాను, బాగుంది, మళ్ళీ గుడికి వెళ్ళాను, శివాలయం దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ దీపం పెట్టాను, మళ్ళీ వారం ఎలా ఉంది, వారానికి చూసుకుంటూ ఉండాలి. మనము నువ్వుల నూనె పెట్టడం కానీ, నువ్వులు దానం ఇవ్వడం కానీ, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వుల నూనె పెట్టకూడదు. శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ తర్వాత ఒక ఆలోచన వస్తుంది, నేను మారాలని. అప్పుడు వెళ్ళి ఈ దీపం పెట్టాలి శివాలయంలో. సార్, నువ్వులు దానం అన్నారు కదా సార్, అంటే నువ్వులు దానం అంటే ఏ క్వాంటిటీలో, ఎన్నని, 100 గ్రాముల అట్లేముండదు? భావం ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి. పాయింట్ ఏంటంటే నువ్వు మారాలి, అది నీ వల్ల ప్రపంచం మారాలి. నువ్వు ఇప్పుడు కష్టపడితే, నువ్వు ఇప్పుడు కెమెరాను కనుక్కున్నావు, లేకపోతే ఎగిరే కార్ కనుక్కున్నావు, దానికి ఈ ప్రకృతికి, ఇక్కడ జనాలకి యూజ్ కదా. అవును. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు మారడానికి ముందు ప్రయత్నించాలి. ఎంత డొనేట్ చేసావని కాదు, ఎంత భావం పెట్టుకొని హృదయంలో డొనేట్ చేసావు అనేది ఇంపార్టెంట్. సంకల్పం, అదే శని అంటేనే సంకల్పం. సంకల్పంతో నువ్వు చేయాలి. రేపు ఇంకో గుడి కట్టించవచ్చు, నువ్వులు ఇవ్వడం కాదు, ఇంకో శివాలయం కట్టించవచ్చు. అంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. సో ఇది ఫస్ట్. తర్వాత ఫీడ్ క్రోస్, కాకి తిండి పెట్టండి.
టైంకి పెట్టండి. మీకు తెలుసు కదా, దాని గురించి చెప్పాను కదా. ఏ టైంకి వాళ్ళు పెట్టా ఒక సంవత్సరం వరకు అదే టైంకి వస్తుంది, ప్రతిరోజు అదే టైంకి వస్తుంది, మళ్ళీ రాదు అది. ఎగ్జాక్ట్ 8:30కే వస్తుంది. అప్పుడు మీరు బెల్లమో పెరుగన్నమో పెట్టారు. మీరు టైం తప్పొద్దు, అది టైం తప్పదు, ఇంపాసిబుల్. మీరు టైం తప్పొద్దు, మీరు టైం తప్పారా మళ్ళీ అది హర్ట్ అవుతుంది. ఒక నెల పెడతారా, ఒక సంవత్సరం పెడతారా అనుకొని రోజు పెట్టండి, అదే టైంకి పెట్టండి. శని అంటే నో హాలిడే తీసుకోదు అది. ప్రతిరోజు 20 గంటలు కష్టపడమంటది. అది వస్తుంది కదా తినడానికి 7:30కి రోజు, అది హాలిడే తీసుకుందా? లేదు. మీరు ఎందుకు తీసుకుంటున్నారండి? అదే బ్లెస్సింగ్. ఒక రోజు బయటికి వెళ్ళిపోయామంటే అదే తేడా కొడుతుంది. సరే ఒక రోజు బయటికి వెళ్ళిపోయాక మానేయండి, అక్కడే క్లోజ్ చేసేయండి, ఇంకా మళ్ళీ పెట్టొద్దు. మళ్ళీ తర్వాత ఎప్పుడు 2-3 నెలల తర్వాత మళ్ళీ మొదలెట్టండి. ముందు సంకల్పం తీసుకోండి, ఒక నెల పెడతారని. నెల పెట్టాలి, గ్యాప్ తీసుకోవద్దు. తర్వాత ఒక పెద్ద మనము కంటైనర్ తీసుకొని మట్టిది, దాంట్లో ఆయిల్ పోసేసి, నూనె ఆయిల్, దాంట్లో మీ ఫేస్ చూసుకోండి. నువ్వుల నూనె వేసుకొని దాంట్లో మీ ఫేస్, మీ షాడో కనపడాలి. మట్టి పాత్ర చూసుకోండి, 4-5 లీటర్స్ ఎంతో పడుతుంది. దాంట్లో మీ ఫేస్, మీ షాడో చూడాలి. ఇది శనివారం రోజు చేయాలి. నువ్వుల నూనె దీపం కూడా శనివారం రోజు శివాలయంలో శివలింగం ముందు పెట్టాలి. నువ్వుల దానం కూడా శనివారం. తర్వాత కాకి మీరు రోజు ఫుడ్ పెడతారు కదా, సాటర్డే రోజు కొంచెం ఎక్కువ పెట్టండి, స్పెషల్గా పెట్టండి. శనివారం కదా, శనికి సంబంధించిన రోజు కాకి పెట్టండి, ఆవుకు ఫుడ్ పెట్టండి, కష్టపడండి. తర్వాత మనము ఇంకేం చేస్తారంటే నల్ల నువ్వులు డైరెక్ట్, మామూలు వైట్ నువ్వులు కూడా వేయండి, నల్ల నువ్వులు స్పెషల్గా ఇవ్వండి గుడిలో. ఇంకోటి, శని దేవాలయాలు ఉంటాయి, శనికి సంబంధించిన దేవాలయాలు, లేకపోతే ఆ నవగ్రహాలకి ఉన్న విగ్రహాలు ఉంటాయి. శనికి సంబంధించిన విగ్రహం ఐడెంటిఫై చేసి ఇక్కడ కొంచెం నల్ల నువ్వులు పెట్టిరండి. చాలా ఇంపార్టెంట్. శని రోజు ఇప్పుడు ఏ రోజు ఆ గ్రహానికి దానికి తగ్గట్టు డొనేషన్ ఇవ్వాలి. కానీ శనివారం రోజు శని శని విగ్రహానికి అక్కడ కొన్ని నల్ల నువ్వులు వేసి కొంచెం ఆ నూనె దీపం, నల్ల నువ్వుల దీపం పెట్టేసి రండి. ఏ వారము ఆ గ్రహానికి ఉంటుంది, శనికి చేయాలి. సార్, ఇందాక మీరు నువ్వుల దానం అని అన్నారు కదా, ఆ నువ్వులు దానం ఎవరికి చేయాలి? వాళ్ళు మనం దానం చేస్తే తీసుకుంటారా? అక్కడ గుళ్ళో పంతులు ఉంటారు, పూజారులు ఉంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని. మనిషికి శని దోషాలు కలిగినప్పుడు ఎలాంటి పరిష్కార మార్గాలు, రెమెడీస్ గురించి కూడా చాలా చక్కగా మీరు విశ్లేషిస్తూ చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శని దోషాలు కలిగినప్పుడు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో తెలుసుకున్నారు కదండి. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సిగ్నల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అన్నమాట. మీ యొక్క ప్రోత్సాహం సదా మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.